వెల్కమ్ టు బిగ్ టీవీ. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మోటివేషనల్ స్పీకర్, చైల్డ్ సైకాలజిస్ట్ అండ్ అలాగే పేరెంట్ కౌన్సిలర్ అయిన సుధీర్ సాండ్రా గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. ముఖ్యంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఈరోజు రీజన్ ఏంటంటే, అంటే మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది, కానీ ఈరోజు స్పెషల్గా మాట్లాడుకోవడానికి రీజన్ ఇప్పుడు జరుగుతున్న ఏవైతే క్రైమ్ రేట్ ఉందో దానికి సంబంధించి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వారం రోజుల్లో ఏవైతే ఇన్సిడెంట్ జరిగాయో, ఒకటి అంజలి డాటర్ అండ్ అలాగే స్వేచ్ఛ డాటర్. అంటే మీరు సైకాలజిస్ట్ కాబట్టి వాళ్ళ మెంటాలిటీ అసలు ఎందుకు ఆ విధంగా మారింది? అంటే ఒకరిని చంపాలి, అది కూడా కన్న తల్లిని చంపాలి అన్న ఆలోచనలు అసలు ఎందుకు వస్తున్నాయి అంటారు? అంటే దీన్ని విచక్షణ కోల్పోవడం అంటారు నార్మల్గా. అంటే నాకేది కావాలి అనుకున్నప్పుడు అవతల వాళ్ళు ఏంటి అనేది కూడా పట్టించుకోకుండా ఈ మధ్య ప్రస్తుత సమాజంలో ఇక్కడ పిల్లలు చూస్తే అంతకుముందు రోజుల్లో పుట్టిన పిల్లలు ఇప్పటికీ, అంటే మా వయసు దాని పెద్ద వయసు వాళ్ళందరూ కూడా ఆఖరికి అమ్మ అరిచినా నాన్న కొట్టినా ఏం చేసినా ఇప్పటికీ వాళ్ళని బాగా చూసుకోవాలని మనం చూస్తూ ఉంటే, ఇప్పుడు వీళ్ళు ఏమవుతుందంటే వీళ్ళకి ఏదైతే కావాలి అనేది వచ్చినప్పుడు, ఆ కావాలి అన్నప్పుడు దానికి ఎవరైతే వద్దు కానీ నో కానీ నాకు ఇలాంటివి ఇది చేయకూడదు అని చెప్పిన వాళ్ళందరూ ఫస్ట్ శత్రువులు తయారవుతున్నారు. ఫస్ట్ శత్రువుగా వాళ్ళ మైండ్లో అదే తయారవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి ఎక్కడ ప్రేమించిన విషయంలో అవ్వచ్చు, ప్రేమించి ఎవరైనా ఆ సందర్భంలో ఎవరున్నా కూడా ఆ తల్లి ఇలా వద్దనో ఏదో ఒకటి చెప్పినప్పుడు ఒకవేళ కన్విన్స్ చేయడానికో లేకుంటే ఏదో ఒక మార్చుకునేదానికి సందర్భాలను ఆలోచించడం మానేసి ఇక్కడ చాలామంది విచక్షణ కోల్పోయి, ఒకవేళ సినిమాలో కూడా చెప్తారు, అతడు సినిమాలో ఏం చెప్తారంటే ఒక డైలాగు, నువ్వు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు, అతను చనిపోతే నువ్వు సీఎం అవుతావు, అతన్ని చంపేస్తే నువ్వు హంతకుడు అవుతావు. అది ఇక్కడ చాలామంది మిస్ అయ్యే పాయింట్. ఆఖరికి ప్రేమించిన సందర్భంలో లేకుంటే పెళ్లి చేసుకున్న సందర్భం వచ్చినప్పుడు తల్లిని ఒప్పించడమో లేకుంటే తల్లికి నచ్చజెప్పడమో లేకుంటే తల్లిని బతిలాడుకోవడం ఏదో ఒకటి చేసి అలా చేస్తే కనీసం ఇద్దరు జీవితాలు బాగుంటాయి, ఆవిడ బతికే ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు ఆవిడ వద్దన్న సందర్భంలో విచక్షణ కోల్పోవడం అంటే ఏంటంటే ఆ టైంలో సెన్సెస్ అన్నీ మిస్ అయిపోయి నేను ఎలా అయినా సరే ఇది సాధించాలి అని వెళ్ళినప్పుడు అక్కడ తల్లున్నారా మనిషి ఉన్నారా ఏమీ పట్టించుకోకుండా ఆ విచక్షణ కోల్పోవడమే దీనికి ప్రధాన కారణం. అంటే ఇక్కడ రీజన్ ఏంటి అంటే సార్, ప్రేమించే వయసు కూడా అని చెప్పలేం. అంటే 10th క్లాస్లోనే ఇన్స్టా బాయ్ ఫ్రెండ్ అంటే అసలు ఎందుకని వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఆ వయసులో? అమ్మ, ఇంతకుముందు రోజుల్లో మామూలుగా మనకి ఓటర్ హక్కు ఎప్పుడు వస్తుంది? 18 years మినిమం అని చెప్పిస్తారు. ఎందుకు? ముందే ఇవ్వచ్చు కదా. ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఇస్తారు? 18 years. అవును, డ్రైవింగ్ లైసెన్స్ ముందు ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు నాకు బండిస్తే నేను ఎస్కలేటర్ మీద ఇలా పెట్టి ఇలా అన్నప్పుడు మ్యాక్సిమం రైస్ చేయడానికి స్పీడ్ వెళ్ళాలనుకుంటే బండి మీద నేను మ్యాక్సిమం 60-70 వెళ్ళగానే నాకు మా ఫ్యామిలీ గుర్తొస్తుంది. ఒరే జాగ్రత్తగా వెళ్ళు, మళ్ళీ పడితే ఏదైనా అవుతే కుటుంబం కోసం ఉన్నారని చెప్పి ఫ్యామిలీ గుర్తొస్తుంది. అదే యంగ్స్టర్ ఒక 12 ఏళ్ళలో 13 ఏళ్ళలో 14 ఏళ్ళ వాళ్ళకి వాళ్ళ నాన్న ఎలాగోలా బండి ఇచ్చో లేకుంటే తెలియకుండా బండి నడుపుతున్నాను అనుకో, వాడు 15 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చినా కూడా బండి రైస్ చేసేటప్పుడు 60-70 వాడికి కానదు. ఎందుకంటే లోపల బ్లడ్ ఫ్లో ఈ ఉడుకు రక్తం అంటారు కదా, ఆ టైంలో వాడు వెళ్తున్నప్పుడు వాడికి మినిమం 100-120 వెళ్తేనే వాడికి బండి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఆ ఉడుకు రక్తం టైంలో వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉండవు. అందుకే 18 years ఈజ్ ద మినిమం ఏజ్ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్ అని అంటారు. కానీ ఈ జనరేషన్లో ఏమైందంటే కొన్ని సోకాల్డ్ స్కూల్స్లో కూడా చిన్న వయసులో ఇప్పుడు కల్చర్ ఏంటి తెలుసా, లోపలికి రాగానే ఏరా నీకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ లేదా, ఏమి నీకు బాయ్ ఫ్రెండ్ లేదా అని చెప్పి ఉంటే ఏదో ఐడెంటిటీ స్టేటస్ లాగా ఇప్పుడు బతుకుతూ, పైగా ఇప్పుడు సోషల్ మీడియాలో సోకాల్డ్ ఇన్స్టాగ్రామ్లో వీటిలో కూడా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు గర్ల్ ఫ్రెండ్ నేను స్టేటస్ పెట్టుకుంటూ ఉంటే అదేదో వీళ్ళు అరే వీళ్ళకి ఇప్పుడే ఉందని చెప్పి ఒక ఐడెంటిటీ క్రైసిస్తో ఈ బిగ్గెస్ట్ ప్రాబ్లం వస్తుందమ్మా. అది ఇప్పటిదాకా ఎవరికి అర్థం కావట్లేదు. ఐడెంటిటీ క్రైసిస్ ఏంటంటే చెప్పుకునేదానికి నాకు బాయ్ ఫ్రెండ్ ఉంది, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, అంతకు మించి నేను వయసులో ఇది సాధించాను ఇది పొడిచాను అనే డైలాగులు చెప్పుకునేదానికి కాదు. కానీ కేవలం నేను ఒకరిని నా పక్కన ఇది ఉన్నారు ఆయన ఐడెంటిటీ చూపించుకునేదానికి వాళ్ళు ఈ క్రైసిస్లో బతుకుతున్నారు. అయితే సార్, అంజలి పెద్ద కూతురు దగ్గరికి వస్తే తను కొన్ని సంవత్సరాల క్రితమే తల్లి మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆ శివ అనే వ్యక్తితో ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది, మళ్ళీ తీసుకొచ్చారు. అంటే ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని చంపాలి అన్నంత క్రూరంగా మారారు. అంటే వాళ్ళకి అసలు ఎలాంటి పెంపకంలో పెరుగుతున్నారని చెప్పొచ్చు? అంటే ఇక్కడ చంపడం చావడం అనేది 2 ఎలిమెంట్స్ అమ్మ. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చంపడం కానీ చావడం కానీ క్షణికావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు కేవలం 5% మాత్రం ఉంటుంది. అంటే ఎవరన్నా ఇప్పుడు సూసైడ్ చేసుకున్నా చంపాలనుకున్నా సడన్గా వచ్చి చేసేవాళ్ళు ఒక 5% అయితే మిగతా 95% మంది లోపల వాళ్ళ మీద ద్వేషం పగో ఇవన్నీ పెంచుకొని అది పెరిగి 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 ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, ఆ మనిషిని చంపితేనే నాలో ఉండే పగ చల్లారుతుందనే మైండ్ సెట్కి డెవలప్ అవడానికి చాలా టైం పడుతుంది.
అది ఒక రోజులో తీసుకున్న నిర్ణయం కాదు. ఇప్పుడు ఈ జరిగే విషయాలన్నింటిలో కూడా అది తండ్రి మీద కానీ తల్లి మీద కానీ ఏ సందర్భంలో ఎవరి మీద రివెంజ్ తీసుకున్నా అది ఒక రోజులో చేసే విషయాలైతే కాదు. అవి ఏమవుతాయంటే లోపల ఎమోషన్స్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నాకు నెగిటివ్ చేశాడు అనుకోండి, నాకు మనసులో ఎలా ఉంటుందంటే ఈ వ్యక్తి నా గురించి నెగిటివ్ చేశాడని చెప్పి మనసులో ఉంటుంది. రెండోసారి ఏదన్నా మళ్ళీ అతను ఏదన్నా చెప్పంగానే ఇప్పుడు నా మనసులో 10% ఉండే నెగిటివ్ కాస్త ఇప్పుడు 50% మారుతుంది. ఇంకోసారి ఏదైనా చేయగానే మళ్ళీ నాకు 70%. మరి దాన్ని నేను బయటికి తెప్పకుండా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియకుండా అది అలాగే పెరుగుతూ ఉంటే ఇంకా నాకేం చేయాలంటే ఈ లోపల 100% నేను హ్యాపీ చేయాలంటే, దాన్ని సాటిస్ఫై చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆ మనిషి అంతు చూడాలని చెప్పే స్థాయికి వెళ్ళిపోవడానికి కారణం ఆ విచక్షణలో ఈ నెగిటివ్ని పైలప్ అయిపోవడంతో. అలా కాకుండా ఆ సందర్భంలో చిన్న చిన్న విషయాలు ఏమన్నా మార్పు జరిగినప్పుడు అలా కాదురా ఇలా చేస్తే బాగుండని అటు ఫ్రెండ్సో లేకుంటే ఎవరో ఒకరు చుట్టుపక్కల వాతావరణం అయినా బాగుంటే బాగుండేది. చిన్నప్పటి నుంచి వీళ్ళు పెరిగిన వాతావరణం అయితే 200% ఎఫెక్ట్ అవుతుంది. అందులో ఇప్పుడు సోకాల్డ్ సోషల్ మీడియా లేకుంటే న్యూస్ లేకుంటే ఇవన్నీ మనం రోజు చూస్తుంటాం. ఇక్కడ ఇలా చంపారు, ఇక్కడ ఇలా చేశారు అనగానే మనిషికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి మీకు దాదాపుగా ఒక 1.5 సంవత్సరం క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే బాయ్ ఫ్రెండ్ని చంపి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని చంపి ఎంత క్రూరంగా చంపారు. దానికి ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక అబ్బాయిని ప్రేమించింది. వాడితో ఏదో మనస్పర్ధలు వచ్చి దూరం అవ్వగానే ఇంకొక అబ్బాయి దగ్గరికి వెళ్ళింది. ఈ అబ్బాయి ఎవరంటే ఈ అబ్బాయి ఫ్రెండ్స్. వెంటనే మీకు ఆ కేసు కూడా గుర్తుంది. ప్రతిసారి ఈ అబ్బాయితో లవ్లో పడిందని చెప్పి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పి ఈ అబ్బాయిని రెచ్చగొట్టి వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నువ్వు ఏదో ఒకటి చెయ్యాలంటే వీడు వారం రోజుల ముందే ప్లాన్ చేసి డీమార్ట్కి వెళ్ళి కత్తి తీసుకొని వచ్చి ఎలా చంపాలి అని మొత్తం అంత ప్లానింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే చుట్టూ జరిగే వాతావరణంలో ఇన్ఫర్మేషన్ ఎలా చంపాలి, చంపితే ఎలా తెలియకూడదు, మళ్ళీ ఆ బాడీని ఎలా మొక్కలు చేసి ఎక్కడెక్కడ పడేస్తే మన గురించి ఇన్ఫర్మేషన్ రాదని ఈ వార్తల్లో వచ్చే సంఘటనలు అవ్వచ్చు, సోషల్ మీడియా ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని మైండ్లో ఉండడం వల్ల, రోజువారి విషయాలు తెలియడం వల్ల ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇవన్నీ మైండ్లో నుంచి వచ్చి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి అంతకుముందు రోజుల్లో బాగా ట్రైన్ అయిన దొంగలో లేకుంటే హత్యలు చేసే వాళ్ళు ఎంత చేస్తున్నారు, ఇప్పుడు నార్మల్ యువకులు కూడా అంతలాగా ఆలోచించి ఎలా తప్పు చేస్తే దొరకకుండా ఉండాలనే విషయంగా వెళ్ళిపోతున్నారు. ఇవన్నిటికి కారణం ఏంటంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు బయట రోజువారీలో తెలియడం వల్ల కూడా ఇది ప్రాబ్లం అవుతుంది. క్రూరత్వంగా మారుతున్నారని చెప్పొచ్చు సార్, ఈజీగా చెప్పుకుంటే. అయితే ఈ కేసులో చూసుకుంటే సింగిల్ పేరెంటే అని చెప్పొచ్చు. అందులో అంజలి పెద్ద కుమార్తె, వేరే అతని భర్త. సో ఇద్దరు కూడా వేరే వేరే ఫాదర్స్కి సంబంధించి కాబట్టి తల్లి ఇద్దరికి సమానంగా ప్రేమ పంచలేదు అన్న ఒక కారణంగా పెద్ద కూతురు ఇలాంటి కక్ష పెట్టుకుంది అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ తన చెల్లె మాత్రం లేదు, ఇద్దరిని కూడా సమానంగా చూసేది, మరి ఎందుకని ఆ అమ్మ మీద అంత ద్వేషం పెంచుకుంది అనేది తనకే తెలియాలి అంటూ కూడా ఆ చిన్నారి వాపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనం బయట నుంచి కామెంట్ చేయడానికి కరెక్ట్గా చేయలేము. ఎందుకంటే లోపల బాండింగ్ మధ్య అంటే పెంచడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళు ఎలా అనుకుంటారంటే అమ్మకి చిన్న కూతురు అంటే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, అమ్మకి కొడుకంటే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. కానీ తల్లి ఇద్దరిని సమానంగా చూస్తుంది. ఎప్పుడు కూడా అది తప్పు ఉండదు ఎక్కడ. కానీ అర్థం చేసుకునే విషయంలో చిన్న గ్యాప్ వస్తుంది. ఏ తల్లి కూడా అది ఒకవేళ మన అంటే వేరే రెండో భార్య అయినా లేకుంటే ఒక మొదటి భార్య కూతురైనా ఎలా అయినా సరే కొన్నిసార్లు వీళ్ళు అర్థం చేసుకునే విషయంలో కూడా గ్యాప్ వస్తుంది. ఒకవేళ నిజంగా అది జరిగినా కూడా చంపడం అనేదే బిగ్గెస్ట్ థ్రెట్ అండి. ఇక్కడ ఆవిడ చూసుకుందా చూసుకోలేదా అవన్నీ పక్కన పెట్టండి, కానీ చంపడం అనే స్థాయికి ఈ జనరేషన్ మైండ్ సెట్ అనేది ఎదగడం అనేది చాలా చాలా పెద్ద తప్పు. దానివల్ల ఇప్పుడు ఏమైంది, అక్కడ ఒక వ్యక్తి చనిపోయింది, వీళ్ళిద్దరి జీవితాలు ఇప్పుడు జైల్లో ఉన్నాయి. ఎవరు సాధించారు ఇక్కడ అంటే ఎవరైనా ఆనందం సాధించారు? లేదు. పోనీ ఇక్కడ పెళ్లి చేసుకోకుండా ఉంటే ఒకరైనా మనిషి బ్రతుకుండి ఆనందంగా ఉండేవాళ్ళు, కానీ ఒకరిని చంపడం ద్వారా ఏం సాధిస్తున్నాం అనేది ఆ చంపే టైంలో విచక్షణ కోల్పోయే టైంలో భవిష్యత్తును కనుక కొద్దిగా ఆలోచించగలిగితే, ఇప్పుడు మనకు కూడా అప్పుడప్పుడు ఎవరో ఒకరు ఇరిటేట్ చేసే వాళ్ళు ఉంటారు, హాని చేసే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ వాళ్ళు. మనమందరం ఎందుకు చంపట్లేదు? ఆలోచిస్తున్నాం. మనకి మినిమం కామన్ సెన్స్ ఏంటంటే అరే వాళ్ళనేదో చేసి నేను వెళ్ళి జైల్లో కూర్చొని నేనేదో చేస్తే నా కుటుంబం ఏమవుతుంది, పిల్లలు ఏమవుతారు, మినిమం కామన్ సెన్స్ మనకు ఉంటుంది. ఆ కామన్ సెన్స్ని ఈ జనరేషన్ చాలా మంది కోల్పోతున్నారు. ఇప్పుడు ఇవన్నీ రావడానికి ఏంటంటే అసలు దాని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, దానివల్ల నేను ఎంత నష్టపోతున్నాననేది కొద్దిగా వెయిటేజ్ ఎక్కువ ఉంటే, ఇక్కడ వెయిటేజ్ ఏమో ఎక్కువ వస్తుంది తెలుసా, నా పగని తీర్చుకోవాలి, నా సెల్ఫ్ని సాటిస్ఫై చేయాలి, నేను అనుకున్నదే సాధించాలని మొండిగా వెళ్ళడం ద్వారా మిగతా ఫ్యూచర్ని కోల్పోతూ
ఆ విచక్షణ కోల్పోవడానికి కారణం ఈ కామన్ సెన్స్ మిస్ అవుతున్నారు. నిజంగా వాళ్ళకి ఫస్ట్ ఇది కనుక ఇప్పుడు చూసే వాళ్ళైనా సరే ఏదన్నా పొరపాటున అవతల వాళ్ళకి హాని చేయాలి, అవతల వాళ్ళని చంపితే నేను సాటిస్ఫై అవుతాను అనుకోవచ్చు, కానీ దానివల్ల జరిగే నష్టం జీవితాంతం గిల్ట్ ఫీల్ అవుతారు. నేను చిన్న ఎలిమెంట్ కూడా చెప్తాను. చెంచల్గూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో మేము రెగ్యులర్గా వెళ్ళి సెషన్స్ తీసుకుంటూ ఉంటాం. అటు జైలర్స్కి ఇటు ఖైదీలకి తీసుకున్నప్పుడు అక్కడ ఎవరైతే శిక్ష అనుభవిస్తున్నారో వాళ్ళు చాలామంది గిల్ట్ ఎప్పటికీ క్యారీ చేస్తున్నారు. ఆ రోజు క్షణికావేశంలో నేను చేసిన పొరపాటు వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాను. చాలామంది కావాలని తప్పు చేసిన వాళ్ళు ఒక 10% అయితే, పొరపాటున విచక్షణ కోల్పోయి తప్పు చేసిన వాళ్ళు ఇప్పటికీ శిక్షణ అనుభవిస్తూ, అది జైల్లో వేసే శిక్ష కంటే వాళ్ళకి వాళ్ళు వేసుకునే శిక్ష ఇప్పటికీ భరించలేని విధంగా ఉంటుంది. అంత దౌర్భాగ్యం. ఇప్పుడు గనక వీళ్ళు గనక అది అర్థం చేసుకోగలిగితే, ప్రేమించడం తప్ప రైటా అనేది పక్కన పెడితే చంపడం మాత్రం ఇట్స్ చాలా పెద్ద తప్పని చెప్పొచ్చు. సార్, అయితే పెద్ద కూతురు విషయానికి వస్తే ఇప్పుడు మీరు మాట్లాడడం జరిగింది. చిన్న కూతురు అంటే తను చెప్తున్న మాటలు విని చాలా మంది కూడా షాక్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే చిన్న పిల్ల అయినా సరే ఆ మాట్లాడే విధానం అనేది చాలా డేర్గా ఉంది. చాలా అసలు ఏం జరిగింది అనేది పూసగుచ్చినట్టుగా చెప్తుందని చెప్పొచ్చు. మరి అంత పూసగుచ్చినట్టు చెప్పినప్పుడు మరి ఎందుకని పోలీసులు కంప్లైంట్ ఇవ్వలేదు, అప్పుడు పోలీసులకు కాల్ చేయలేదు, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఎందుకని పిలవలేదు, రెస్పాన్స్ అవ్వలేదు అనే ప్రశ్న చాలా మందికే ఉందని చెప్పొచ్చు. మరి చిన్న అమ్మాయి గురించి మీరు ఏం చెప్తారు? అంటే అక్కడ కొద్దిగా ఇప్పుడు చేసిందంతా ఎవరు అంటే ఫస్ట్ పెద్ద కూతురు ఇలా చేసేదంతా చేస్తున్నప్పుడు అక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో చాలా మందికి ఆ టైంలో, ఒక పక్క తల్లి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలని అర్థం కానీ షాక్ స్టేజ్లో కూడా చాలా మంది ఉంటారు. అది కావాలని తెలిసి చేశారా తెలియక చేశారా అనేది మనం చెప్పలేం. కానీ ఇప్పుడు సడన్గా మనకి ఇక్కడే ఒక ఫైర్ అటాక్ అయింది అనుకోండి, మామూలుగా మనందరికీ బేసిక్గా ముందు తెలుసు ఏంటి ఫైర్ అటాక్ అయినప్పుడు ఏం చేయాలో మనకు ముందు తెలుసు. కానీ ఆ క్షణంలో మనం వ్యక్తికి తగ్గట్టుగా, వ్యక్తి ఆలోచన విధానం తగ్గట్టుగా అది రియాక్ట్ అవ్వాలా రెస్పాండ్ అవ్వాలా తెలియక చాలా మంది ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో షాక్లో ఉండిపోవడం కూడా మనం చాలా మంది చూస్తూ ఉంటాం. అక్కడ ఈ అమ్మాయి కూడా అదే ఇన్సిడెంట్లో ఉండిపోయిందా, లేకుంటే వాళ్ళకి భయపడి, లేకుంటే వాళ్ళు బెదిరించి ఎక్కడ ఆగిపోయిందో కూడా కొద్దిగా అది అన్ని విధాలుగా ఆలోచించాల్సిన కోణం అది. అసలు ఆ చిన్న పాప అయినా ఎంత తెలివిగా, అంటే ఎంత అమ్మ మీద ప్రేమ చూపిస్తుందంటే సార్, వాళ్ళ అమ్మ రూపాయి కొనుక్కోమని ఇచ్చినప్పుడు తను దాపెట్టుకొని ఆ రూపాయలన్నీ కూడా పోగు చేసి వాళ్ళ అమ్మకి బర్త్డే గిఫ్ట్కి ఒక చీర కొనివ్వటం, వాళ్ళ అమ్మకి నచ్చిన చీర, అది చూసి మురిసిపోవటం, అదంతా కూడా అసలు అంటే చిన్న ఏజ్లో తనకు అంత పెద్ద పెద్ద ఆలోచనలు, మా అమ్మని నేను జాగ్రత్తగా చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలన్న ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ అమ్మాయి భవిష్యత్తు అసలు ఎటు కాకుండా పోయిందని చెప్పొచ్చు. మరి ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది కంప్లీట్గా వాళ్ళ పగని తీర్చుకునే దానికి ఒక కుటుంబాన్ని మొత్తం బలి చేసినట్టే ఇక్కడ. దానివల్ల నిజంగా ఇప్పుడు రేపటి రోజున తనకు ఆల్రెడీ ఫాదర్ ప్రొటెక్షన్ ఎవరు లేరు, అట్ ద సేమ్ టైం ఇప్పుడు మదర్ కూడా లేకపోయేసరికి వాళ్ళ కోసం అటు తల్లిని చంపేసి ఇటు ఈమెని అనాథం చేసి చాలా పెద్ద శిక్ష అని చెప్పాలి తనకి. సార్, ఒక చిన్న డౌట్, మామూలుగా పిల్లలు పెరగాల్సింది తల్లిదండ్రుల సమక్షంలో, అలాంటిది ఇటు తల్లి ప్రేమ లేక తండ్రి ప్రేమ లేక ఆ పిల్లలు ఎటువంటి మానసిక వేదన అనుభవిస్తూ ఉంటారంటారు? ఖచ్చితంగా అమ్మా, ఇది ఇప్పుడు కాదు, వాళ్ళు వయసు పెరిగే కొద్దీ రేపటి రోజున ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే కొద్దీ ఆ టైంలో ఏదైనా ఎమోషన్ వెంట్ అవుట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మా దగ్గర కౌన్సిలింగ్కి చాలా మంది వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళకి మేమేం ప్రాబ్లమ్ సాల్వ్ చేయం. ఫస్ట్ వాళ్ళు వచ్చి ఒక అర్ధగంట పాటు మొత్తం వెంట్ అవుట్ చేసేస్తే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు ఒక్కసారి బాధ గుండెలో బాధ ఎక్కువైనప్పుడు ఒక్కసారి ఎవరితోనైనా షేర్ చేసుకుంటే వాళ్ళు ఏం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు మీకేం జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆ మూమెంట్లో మీరు చాలా లైట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు, వెంట్ అవుట్. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చి ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆ టైంలో ఖచ్చితంగా తల్లో తండ్రో ఎవరో ఒకరి సంరక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఏమవుద్దంటే ఎమోషనల్ లోన్లీనెస్ అనేది పెరిగి రేపటి రోజున ఈ ఎమోషనల్ వీక్నెస్ పాయింట్ని మిగతా వాళ్ళు కూడా దాన్ని నెగిటివ్గా యూజ్ చేసుకునే సందర్భాలు మనం చాలా చూస్తుంటాం. ఇది కొద్దిగా డ్రాబ్యాక్ అనే చెప్పాలి. అందుకే ఎవరో ఒక పేరెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే మాత్రం వాళ్ళ ఎమోషనల్ లోన్లీనెస్ని అవతల వాళ్ళు మాత్రం అది నెగిటివ్గా యూజ్ చేస్తారు.
ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ ప్రశ్న అడగడానికి గల రీజన్ స్వేచ్ఛ కూతురు అని చెప్పొచ్చు. అంటే చిన్నప్పటి నుంచి కూడా తండ్రి ప్రేమ లేదు. తల్లి అంటారా వర్క్లో బిజీ ఉండేది, షూటింగ్స్లో. అండ్ అలాగే పూర్ణచందర్తో బయటికి వెళ్ళినప్పుడు ఆ పాపని వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర వదిలేసేది. సో సరిగ్గా తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, అమ్మమ్మ తాతయ్య కూడా అంటే తల్లిదండ్రుల కంటే బాగా చూసుకోలేరని చెప్పొచ్చు. అలాంటి పెంపకంలో పెరిగిన అమ్మాయి ఈరోజు తన పరిస్థితి ఏంటి అనేది కూడా చాలామందికి ఒక ప్రశ్నగానే మిగిలిందని చెప్పొచ్చు. అలానే మనం చిన్నప్పుడు అంటే మన పిల్లల్ని చూస్తూ ఉంటాం సార్, ఫాదర్ మదర్ కొంచెం మంచిగా ఉంటేలే మా మమ్మీతో ఎందుకు ఉంటున్నావు అని చెప్పి పిల్లలు సీరియస్ అవుతూ ఉంటారు. అలాంటిది తల్లితో వేరొక వ్యక్తి కొంచెం క్లోజ్గా ఉంటున్నారంటే ఆ పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటారు? అమ్మ దీన్ని ఒక చిన్న థింగ్ అంటే ఇది స్వేచ్ఛ గారి విషయం కాదు, ఏ విషయం కాదు. ఒకటైతే చెప్తాను, పిల్లలు అమ్మ నాన్న అనే ఇద్దరు సంబంధం మధ్య పెరిగారు అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇది స్వేచ్ఛ గారి గురించి మాత్రం కానే కాదు, మిగతా జనరల్ ఈ మధ్య మీరు చాలా క్రైమ్ కేసెస్ లో చూస్తే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల జరిగే ఇన్సిడెంట్స్ ఎన్నున్నాయో ఒక్కసారి లిస్ట్ తీస్తే మనకి అసలు మాటలు కూడా చెప్పుకోలేని సందర్భాలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల జరుగుతున్నాయి. దానివల్ల నష్టపోయేది ఎవరంటే అక్కడ నాకు కొద్దిగా ఒక లోన్లీనెస్ ఉంది, దాన్ని ఫీల్ చేసుకునే దానికి నేను ఒక పర్సన్తో నేను ఆ టైం బాండింగ్ కోసం నేను చూస్తున్నాను. కానీ దానివల్ల నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రం అది డిఫరెంట్గా నెగిటివ్ ఎఫెక్టే ఉంటుంది, పాజిటివ్ కంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ భర్త చనిపోయారు, లేకపోతే భార్య చనిపోయారు, ఇప్పుడు పాప కోసం బాబు కోసం నేను వేరే పెళ్లి చేసుకొని ఒక కుటుంబాన్ని ఉంది అంటే కుటుంబాన్ని రూపొందించానంటే మాత్రం దాంట్లో సమస్య ఉండదు. కానీ కుటుంబాన్ని రూపొందించకుండా మీరు కనుక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో కనుక ఉంటే మాత్రం దానివల్ల నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఖచ్చితంగా అది సైకలాజికల్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ మధ్య మీరు చాలా సందర్భాల్లో రెడ్ హ్యాండెడ్గా భార్య దొరికింది, భర్త దొరికింది అనే సందర్భాల్లో చూస్తే అక్కడ పిల్లల మీద మానసిక క్షోభ చాలా ఎక్కువై రేపటి రోజున సైకలాజికల్గా వాళ్ళ గ్రోత్లో కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. అది మాత్రం ఎప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అంటే అది భర్త అయినా అవ్వచ్చు, భార్య అయినా అవ్వచ్చు, అమ్మాయిన అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, ఎవరైనా సరే నా ఆనందం కోసం అనే దాంట్లో వెళ్ళడం ద్వారా అటు పిల్లలు మాత్రం మానసికంగా అది క్షోభనే చెప్పాలి. అది ఇప్పుడు మీకు తెలియదు, కానీ వాళ్ళు పెరిగిన తర్వాత ఎమోషనల్ వీక్నెస్ అనేది లేకుంటే వాళ్ళు సైకలాజికల్గా ఎఫెక్ట్ అయ్యి అది మానసిక కారణాలకు కూడా దారి చేసే సందర్భాలు చాలా జరుగుతాయమ్మా. సార్ ఇప్పుడు అంటే మామూలుగా జనరల్గా చూసుకుంటే ఇలాంటి ఇష్యూస్ తర్వాత పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం అంటే ఇంత చూశారు వాళ్ళ లైఫ్లో, ఆ టైంలో చూడకూడనివన్నీ కూడా చూశారు, ఫేస్ చేయకూడనివన్నీ కూడా ఫేస్ చేశారని చెప్పొచ్చు. మరి వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది? అది పర్సన్ టు పర్సన్ చాలా డిఫర్ అవుతుందమ్మా. అంటే ఇది మనం జనరలైజ్ చేసి చెప్పడం కంటే పర్సన్ టు పర్సన్ చాలా డిఫర్ అవుతుంది. కొంతమంది ఈ విషయాల్ని తీసుకొని ఎమోషనల్గా స్ట్రాంగ్ అయ్యి ఇంకా నేను ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటానని కొంతమంది వెళ్తారు. కొంతమంది మీరు చూడండి, ఇంకా నేను మగవాళ్ళని నమ్మను, నేను ఆడవాళ్ళని నమ్మను, ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పి కొంతమంది సైకలాజికల్గా ఒక పొయిని క్రియేట్ చేసుకొని రేపటి రోజున ఇంకోసారి ఏమి పెద్దయ్యాక ఫర్ ఎగ్జాంపుల్ మదరో ఫాదరో ఇలాంటి తప్పు చేయడం వల్ల ఆమె చిన్నప్పుడు ఇలాంటివన్నీ చూసిన తర్వాత రేపు తను మ్యారేజ్ చేసుకున్న టైంలో అబ్బాయి అంటే ఇలాగే చూడాలి, అమ్మాయి అంటే ఇలాగే చూడాలి, వైఫ్ని ఇలాగే చూడాలి, భర్తని ఇలాగే చూడాలని చెప్పి వాళ్ళు కొన్ని డిఫైన్ చేసేస్తారు. ఆ డిఫైన్ చేయడం వల్ల నెక్స్ట్ ఎవరైతే వాళ్ళ లైఫ్లోకి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. ఇది మనకి ఇప్పుడు తెలియదండి. అది మా కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మేము ఫస్ట్ కేస్ హిస్టరీ అంటాం. కేస్ హిస్టరీ అంటే ఇప్పుడు భార్యాభర్తలు గొడవల మధ్య మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఫస్ట్ కేస్ హిస్టరీ చూస్తాం. కేస్ హిస్టరీలో మీ అమ్మా నాన్న ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ అమ్మా నాన్న ఎలా ఉండాలని అడిగినప్పుడు హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్లో వాళ్ళ మ్యారిటల్ అఫైర్స్ వీళ్ళ మ్యారిటల్ అఫైర్స్ బాగా లేకపోతే వీళ్ళ మీద అది ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, అది ఇప్పుడు ఎవరికి అర్థం కాదు. రేపటి రోజున తను పెద్ద అయ్యాక లేకుంటే అక్కడ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెద్ద అయ్యాక వాళ్ళ రిలేషన్షిప్లో కానీ వాళ్ళ సైకలాజికల్ ఫేస్ వస్తున్నాయంటే మాత్రం కారణం ఇదే అవుతుంది. అంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఫస్ట్ హీరో హీరోయిన్ అంటే దేవుళ్ళలాగా భావిస్తారు. అలాంటిది వాళ్ళే ఇలాంటి తప్పులు చేస్తే మరి అది చాలా వరకు నెగిటివ్ చూపిస్తున్నప్పటికీ కూడా ఆ పిల్ల అంటే ఆ తల్లిదండ్రుల మీద రెస్పెక్ట్ ఉంటుందంటారా? నేను మీకు ఒక చిన్న కేసు చెప్తాను. నేను చాలా సందర్భాల్లో ఈ ఇన్సిడెంట్ కూడా నేను షేర్ చేశాను. మా దగ్గరకు ఒక అమ్మాయి 19 years అమ్మాయి, ఆల్రెడీ తను 2-3 సార్లు రిలేషన్షిప్లో తను వేరే అబ్బాయిలు ఈ అమ్మాయి వీక్నెస్ని ఫిజికల్గా వాడేసుకొని ఆ అమ్మాయి చాలా సైకలాజికల్ ట్రామాలో డిప్రెషన్ కేసులో మా దగ్గరికి వచ్చింది. ఓకే, తీరా మేము కూర్చోబెట్టి మొత్తం ఏం జరిగిందని అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి ఏడుస్తూ వాపోతూ ఒక మాట చెప్పింది. సార్ నాకు 4 years ఉన్నప్పుడు నేను మా అమ్మ నాన్న రోజు గొడవలు పడుతూ కొట్టుకుంటున్నాను, నాకు అసలు ఏం చేయాలో కూడా తెలియదు. 4 years సార్, అసలు నేను ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులో అలా ఉండే టైంలో వెంటనే ఏం జరిగిందంటే ఒకరోజు మా అమ్మ నన్ను పెద్ద గొడవ పెట్టేసుకొని ఇంకా విడాకులు తీసుకుందాం అనే స్టేజ్లో నన్ను ఏం చేశారంటే
ఉదయాన్నే మా అమ్మ లగేజ్ అంతా సర్దేసుకొని గేట్ బయటకు వెళ్ళి కారు ఎక్కుతూ నేను గుమ్మం దగ్గర నిలబడుకున్నా, మా నాన్న సోఫాలో కూర్చోన్నాడు. నేరుగా మా అమ్మ అక్కడి నుంచి ఇప్పుడు నాతో వస్తావు మీ నాన్నతో ఉంటావు అని అడిగితే ఏం చేయాలో తెలియక గుమ్మం దగ్గరే కూర్చొని కింద కూలబడి ఏడుస్తూ ఉంటే అలాగే మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను పరిగెడుతూ నాన్న దగ్గరికి వస్తే నాన్న బాధపడితే ఏం చేయాలో తెలియక నాన్న కాళ్ళ దగ్గర కూర్చోన్నాను సార్. ఆ రోజు నుంచి తల్లి ప్రేమ నేను మిస్ అయ్యాను. ఆ ఎమోషనల్ లోన్లీనెస్ ఏమైందంటే ఈ అమ్మాయి వయసు పెరిగే కొద్దీ ఎంత తండ్రి అయినా తండ్రి చేయగలుగుతారు, తల్లి చేయగలుగుతుంది. అక్కడ గ్యాప్ రావడంతో ఏం జరిగిందంటే ఆ అమ్మాయి ఎవరి ప్రేమ దొరికితే వాళ్ళ ప్రేమకి వెళ్ళిపోతుంది. అది 10th క్లాస్ నుంచే స్టార్ట్ అయ్యి తనని ఇప్పుడు ఈమెకి నాకు ఇంట్లో ఏదైనా వస్తువు దొరకకపోతే మనం పైకి వెళ్తాం కదా, అలా ఈ అమ్మాయి ఏంటంటే ఇంట్లో లవ్ దొరకలేదని చెప్పి నేరుగా బయటకు వెళ్ళడం ద్వారా ఈ ఎమోషనల్ వీక్నెస్ని వాడుకోవాలనుకున్న ఇడియట్స్ కొంతమంది ఉంటారు కదా, ఆ అమ్మాయిని అలా ట్రాప్లో పెట్టేసి ఆ రోజు నుంచి ఆ అమ్మాయి మిస్ అవుతూ ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళడానికి సైకలాజికల్గా ఎఫెక్ట్ అవ్వడానికి కారణం అంతా ఆ రోజు చిన్నతనంలో ఆ అమ్మాయి మీద పడిన ఎమోషనల్ ట్రామాని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఒక్కసారి మనం చేసే మన తప్పిదాలతో నెక్స్ట్ జనరేషన్ ఎఫెక్ట్ చేయడానికి తల్లిదండ్రులకి ఏం హక్కు ఉందండి? ఒకవేళ పొరపాటున అమ్మో నాన్నో చనిపోతే వేరే విషయం, కానీ ఇలా ఏదన్నా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్సో లేకుంటే డివోర్స్ తీసుకొని విడిపోవడాలో ఇవన్నీ చేస్తూ ఉంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మాత్రం అది సైకలాజికల్గా వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ చేస్తుందండి. చాలా కేసెస్ ఇప్పుడు చూస్తున్నాం సార్. వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తని చంపేయటం, పిల్లల నెలకే చంపేయటం, క్రూరంగా హనీమూన్కి తీసుకెళ్ళి మీరు చూడొచ్చు, మేఘలయ్య ఇష్యూ అయి ఉండొచ్చు సార్. ఇంకోటి ఇప్పుడు రీసెంట్గా ఒకటి చోటు చేసుకుంది. అంటే బ్యాంక్ మేనేజర్ తల్లితో కూతురుతో ఇద్దరితో కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నాడు. అంటే ఈ మేఘలయ్య ఇష్యూని దృష్టిలో పెట్టుకొని ఓకే ఆ కేసులో ఏవైతే పొరపాట్లు చేశారో మనం ఇందులో చేయకూడదు అంటే ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది మనం ఎదగడంలో, అలాంటిది క్రైమ్ జరగడంలో కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారంటే అసలు ఎటుపోతుంది అనుకోవాలి సమాజం? అంటే అవేర్నెస్ అన్నిట్లో మంచిదే అంటారు కదా, ఈ దౌర్భాగ్యం దీంట్లో కూడా అవేర్నెస్ ఎంత బాగా ముదిరిపోయిందంటే చంపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనకు వచ్చే టీవీ షోస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వీళ్ళు చూస్తూ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు నేనే ఒక విషయం చెప్తానమ్మా, మీరు మెట్లు దిగుతున్నప్పుడు నేను కింద ఏం చెప్పానంటే అమ్మ ఫస్ట్ ఫ్లోర్ దగ్గర టైల్ బ్రేక్ అయింది, కొద్ది జాగ్రత్తగా వెళ్ళమని చెప్పాను. ఓకేనా? మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళారు. ఓకే, మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మెట్లు దిగేటప్పుడు మీరు వేరే వాళ్ళకు కూడా జాగ్రత్తగా వెళ్ళండి చెప్తారు. అంటే నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మీకు అసలు అక్కడ తెలియదు, టైల్ ఇరిగిపోయింది ఏమీ తెలియదు, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. రేపటి రోజున మీరు అక్కడ దిగే టైంకి మీ మైండ్ ఏం చేస్తుంది, కాన్షియస్గా సార్ ఆల్రెడీ చెప్పారు అక్కడ మెట్లు జాగ్రత్తగా వెళ్ళమని. మీరు ప్రతిరోజు లిఫ్టే వాడతారు, ఎప్పుడో 10 రోజుల తర్వాత మెట్లుకి వెళ్ళాలన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఒకవేళ మెట్టు బ్రేక్ అవుతున్న టైం, మెట్టు దిగే టైంలో అక్కడ బ్రేక్ అని సుధీర్ సార్ ఆల్రెడీ చెప్పారు కదా 10 రోజుల క్రితం అని చెప్పి మీకు అది గుర్తొస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు ఈ ఎలిమెంట్ చెప్తున్నానంటే ఇప్పుడు క్రైమ్లో వీళ్ళు రోజు టీవీలో కానీ సినిమాల్లో కానీ ఈ న్యూస్లన్నీ చూసిన తర్వాత ఇది మైండ్లో గుర్తుండి రేపటి రోజున వీళ్ళు విచక్షణ కోల్పోవాల్సి వచ్చినప్పుడు వెంటనే ఇవన్నీ బ్యాక్ ఎండ్లో సబ్ కాన్షియస్ నుంచి కాన్షియస్ మైండ్లోకి వచ్చి ఓహో ఇలా చేయాలి, ఇలా జాగ్రత్తగా ఉండాలి, లాస్ట్ టైం ఇలా జరిగింది కదా మనం జాగ్రత్తగా ఉండాలని ఇవన్నీ వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, పొరపాటున నాకెవరి మీద అలా రివెంజ్ తీర్చుకోవాలని ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే ఇన్సిడెంట్స్ జరుగుతాయి అవన్నీ నా కోసం జరిగినట్టు, నేను ఇప్పుడు చేయడానికి నాకు ఇవన్నీ పాయింట్స్ హెల్ప్ అవుతాయని చెప్పి నాకు ఆల్రెడీ మైండ్లో ఒకరి మీద ఎఫెక్ట్ చేయాలి, ఒకరు నేను లైఫ్లో నుంచి పక్క తప్పించాలి అనే టైంలో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయి అనుకో నాకు సిమిలర్గా ఉంటే వెంటనే నా మైండ్ ఏమైనా ఇలాంటి విషయాలు జాగ్రత్త, ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని చెప్పి అప్పుడు ఇవన్నీ వాళ్ళ మైండ్లో. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే స్పైడర్ సినిమా చూసాను. స్పైడర్ సినిమాలో విలను స్టార్టింగ్లో చిన్న బాబుగా ఉన్నప్పుడు ఎలా అతనికి ఆనందం వస్తుంది అనేది ఫస్ట్ ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు ఒకరిని చంపిన తర్వాత ఓహో ఈ విధంగా చంపాలి, ఎవరికి తెలియకుండా చంపాలని తెలుసుకొని ఆ రోజు నుంచి చేసే ప్రతి హత్య కూడా ఎవరికి తెలియకుండా ఎలా చేయాలో అవన్నీ చేస్తూ వచ్చి తన ఆనందానికి ఒక ఇన్సిడెంట్ ట్రిగ్గర్ అయిన తర్వాత దాని తర్వాత అవన్నీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ మైండ్లో కూడా. అందుకే వీలైనంత వరకు ఎవరి మీద పగ పెంచుకోకండి అని ఎందుకు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారంటే పగ పెరిగిన తర్వాత నీలో మానవుడు చనిపోయి రాక్షసుడే బయటకు వస్తాడు. అవును, ఇది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో ఇవి ఎక్కువ మీరు చూడొచ్చు. మిగతా వాటిల్లో కంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో ఇవి ఎక్కువ చూస్తాడు. అటు భర్తనో లేకుంటే అటు భార్యనో లేకుంటే ఎక్స్ లవర్నో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్న వ్యక్తినో చంపే స్థాయికి వెళ్ళడానికి కారణం వీళ్ళలో సెక్షువల్ క్రేవింగ్ ఎక్కువై ఆ టైంలో ఎమోషనల్ బాండింగ్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఒక్కసారి ఇది ఎలా చెప్పాలంటే వయస్సు పెరిగే కొద్దీ
అంటే మనకి జనరేషన్స్ మారుతున్న కొద్దీ ఇప్పుడు ఆడవాళ్ళలో కానీ అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ ప్యూబర్టీ అంతకుముందు చూస్తే మనం 21 ఇయర్స్కి 19 ఇయర్స్కి అలా వచ్చేది. ఇప్పుడు యంగేజ్లో వస్తాం. అటు అబ్బాయిల్లో కూడా ప్యూబర్టీ యంగేజ్లో రావడం వల్ల సెక్షువల్ క్రేవింగ్స్ ఎక్కువ అవడం వల్ల చూసే వాతావరణంలో కూడా అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకి అంతకుముందు రోజుల్లో భర్త చనిపోయేదాకా ఆ భర్త ఆయనే, ఇంకెవ్వరు ఉండరు. చనిపోయేదాకా భార్య ఈవిడే, నా జీవిత భాగస్వామి ఈవిడే అని చెప్పి మనం డిఫైన్ చేసుకొని ఉంటే, ఈ రోజుల్లో చూస్తున్న కొద్దీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఈవిడతో కాదు, నాకు ఇంకో ఎక్స్ట్రా అని చెప్పి వీళ్ళు కోరుకునేది ఎమోషనల్ బాండింగ్ కంటే సెక్షువల్ క్రేవింగ్కే చాలా వరకు వెళ్తున్నారు. ఎక్కడో ఎమోషనల్ బాండింగ్ అనేది ఒక 10% అయితే మిగతా విషయాల్లో అంతా తన స్వార్థంతో కూడిన ఒక క్రేవింగ్ కోసం అది ఫుల్ఫిల్ చేసుకునే దానికి మ్యాక్సిమం వెళ్తూ అది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుందమ్మా. సరే, ఇంకోటి మెయిన్గా పిల్లల మీద ఇలాంటివి ఎక్కువగా ప్రభావితం చూపించడానికి షోస్ అని చెప్పచ్చా? ఎందుకంటే కొన్ని షోస్లో మనం చూస్తున్నాం చిన్న వయసులోనే భార్యాభర్తలుగా నటించటం, లవర్స్గా నటించడం, అంటే వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. వీటి ప్రభావం ఎక్కువగా పడుతుంది అనుకోవచ్చు కదా. అంటే దీన్ని కూడా కొన్ని విషయాల్లో మాత్రం ఎస్ అనే చెప్పొచ్చు. కొన్ని విషయాల్లో అదే షోస్లో కొన్ని పాజిటివ్గా చేపించే షోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని షోస్లో అయితే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలని చెప్పే మెసేజ్లు ఉండే దాంట్లో అయితే వీళ్ళు పాజిటివ్గా నేర్చుకుంటారు. మనం వాళ్ళని ఎలా ఫీడ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మీరు అక్కడ కనుక నెగిటివ్ చూపిస్తూ అలా చేశారంటే మాత్రం అది ఖచ్చితంగా నెగిటివ్ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. కానీ వాళ్ళ లైఫ్ మొత్తం కూడా స్పాయిల్ అయ్యే సిచ్యువేషన్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. ఇవన్నీ ఇక్కడ ఏంటంటే మనం చదివిస్తున్న వాళ్ళని స్కూల్కి పంపించేస్తున్న తర్వాత వాళ్ళకి ఏం తెలియట్లేదులే, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, ఇంట్లో ఏం జరిగినా పెద్దగా తెలియదులే, నేను ఎక్స్ట్రాగా ఏమన్నా చేసినా కూడా వీళ్ళకి ఎఫెక్ట్ అవ్వదులే అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. కానీ ఈ రోజుల్లో పిల్లలు చాలా స్మార్ట్. నేను ఒక కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఒక మదర్ చెప్పిన విషయం నాకు ఇప్పటికీ, ఇంత దౌర్భాగ్యపు స్థితిలో తల్లుందా, తల్లే నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చింది, ఇంత దౌర్భాగ్య స్థితిలో తల్లుందా అని చెప్పి తర్వాత నాకు అర్థమైంది. వాళ్ళ బాబుని తీసుకొని వచ్చింది కౌన్సిలింగ్. వాళ్ళ బాబు ఏదో కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాడని చెప్పి 14 ఏళ్ళ కుర్రాన్ని తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ కూర్చోబెడితే తర్వాత మొత్తం కౌన్సిలింగ్లో మేము మొత్తం డీటెయిల్స్ అన్నీ లాగుతూ ఉంటే ఆ కొడుకు వచ్చి తల్లిని బెదిరిస్తున్నాడంట. ఏమని, నువ్వు గనక నేను అడిగింది చేయకపోతే, అంటే నాకు కావాల్సినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే నీ ఎఫ్ఐఆర్ గురించి నాన్నకి చెప్పేస్తా అనే స్థాయిలో ఎంత దౌర్భాగ్యపు కల్చర్లో ఇప్పుడున్నా ఒకసారి ఆలోచించుకోండి. ఆ తల్లి దేని తీసుకొచ్చిందంటే కౌన్సిలింగ్కి, మా వాడు ప్రాపర్గా చదవట్లేదండి, బిహేవియర్ ఈ మధ్య స్టబర్న్గా ఉంటున్నాడని చెప్పి తీసుకొస్తే మేము మొత్తం మాట్లాడిన తర్వాత మాకు తెలిసిన విషయం ఇలా ఉంది. సార్ మరి ఇంత దారుణం అంటే ఏం తెలియని సమయంలో ఆ ఏజ్లో ఇవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు ఎంత డిస్టర్బ్గా ఉంటారు అసలు. మా స్క్రీన్ ముందు కాబట్టి, టీవీలో కాబట్టి ఇవన్నీ చెప్పలేక ఒక్కసారి కౌన్సిలింగ్ కేసులోకి వచ్చిన తర్వాత ఇంతకంటే దారుణమైన సంఘటనలు, దౌర్భాగ్యపు విషయాలు ఎలా ఉన్నాయో మా కౌన్సిలింగ్లో 4 గోడల మధ్య తెలుస్తూ ఉంటాయి. అన్నీ ఇక్కడ దాకా చెప్పలేం కాబట్టి అందుకే చాలా చాలా విషయం నేను అనే ఎలిమెంట్ కొన్ని రోజులు పక్కన పెట్టి మనం అనే ఎలిమెంట్ తీసుకొని వచ్చి అక్కడ నీకంటూ ఒక భార్య ఉందనో, నీకంటూ ఒక భర్త ఉన్నాడనో, నిన్ను నమ్ముకొని కొంత కుటుంబ సభ్యులు ఉన్నారని ఎప్పుడైతే మనిషి ఆలోచించగలుగుతాడో అదే అతని గొప్ప వ్యక్తిత్వాన్ని తీసుకొస్తుంది. ఏమి నీకు ఆ స్వేచ్ఛ లేకపోతే మ్యాక్సిమం నువ్వు ఒక్కడే బాధపడతావు. ఈరోజు నువ్వు ఈ తప్పు చేయడం వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. అటు నీ ద్వారా చాలామందికి దేవుడు పిల్లల్ని ఇవ్వాల. హానెస్ట్ చెప్తున్నారు, ఎంత బాధగా ఉంటుందో కౌన్సిలింగ్కి వచ్చి అటువంటి బాధపడి ఏడ్చే వ్యక్తులు మేము ఓదార్చలేక మేము చాలా బాధపడుతుంటాం. అటువంటి వ్యక్తులను వదిలేసి దేవుడు మీకే పిల్లల్ని ఇచ్చాడంటే మీరు ఎంత బాగా చూసుకోవాలి. కానీ మీరేం చేస్తున్నారంటే ఇటువంటి నీ ఆనందం కోసం దాన్ని ఇంకా వేరే పదాలు వాడకూడదు, కానీ అలాంటి విషయాల కోసం వాళ్ళని బాధపడడానికి మీకు హక్కు ఎక్కడ ఉంటుంది? దయచేసి ఒక్క విషయం మాత్రం చాలా చాలా జాగ్రత్తగా, మీరు అనుకోవచ్చు ఏముంది సార్ పిల్లలకి అన్నీ ఇస్తున్నాం కదా, అన్నీ ఇవ్వడం ముఖ్యం కాదు, ఇలాంటివి ఇవ్వకపోవడం అన్నిటికంటే ముఖ్యం అండి. నిజంగా సార్, తల్లిదండ్రులు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇప్పటికీ నేను కొంతమంది తల్లిదండ్రులకు చేతులు జోడించి వాళ్ళకి పాదాభివందనం చేసినా తక్కువే అవుతుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఏంటంటే ఈరోజు వాళ్ళు కష్టపడేది, వాళ్ళ నరకం చూసేది కూడా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి. ఆ టైంలో వాళ్ళు ఏ విషయాలకి అసలు డిస్టర్బ్ అవ్వరు. వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికలన్నీ చంపుకొని కేవలం నా పిల్లలు బంగారు భవిష్యత్తు అనే బ్రతికే ప్రతి తల్లిదండ్రులకి శిరస్సు వంచే పాదభివందనం. కానీ కొంతమంది మాత్రమే ఇటువంటి మూర్ఖపు చర్యకెళ్ళి డబ్బుంది, పేరుంది, ఇలాంటి వాటికి వెళ్ళిపోయి వాళ్ళు నాశనం అవడంతో పాటు నెక్స్ట్ జనరేషన్ని కూడా నాశనం చేస్తున్నారంటే వాళ్ళని మాత్రం ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నిజంగా సార్, పేరెంట్స్ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ వీడియో కనుక చూస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు మాత్రం దృష్టిలో పెట్టుకోవచ్చు అని చెప్పొచ్చు. చాలా విషయాలను మాకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
For more videos like this, subscribe Big TV channel.